పసుపు గణపతి పెట్టాలి. దాని పక్కన ఏం చేయాలి, అమ్మవారి యొక్క రూపం పెట్టాలి. అంటే పసుపుతో చేసిన గౌరీదేవిని, దాని వెనక వరుణ కలశం, దాని వెనక అమ్మవారు పెట్టాలి, పరిపూర్ణంగా ఉండే అమ్మవారిని పెట్టి పూజ చేయాలి. అంటే ఫస్ట్ గణపతి పూజ చేయాలి, చేసిన తర్వాత గౌరీ పూజ పసుపుతో చేయాలి, తర్వాత వరుణ కలశాన్ని ప్రార్థన చేయాలి. అలానే మంగళగౌరి వ్రతాన్ని చేయాలి. ఈ మంగళగౌరి వ్రతంలో ఇలాంటి కథలన్నీ చదువుకోవాలి. చదువుకొని ముత్తైదువులు పిలవాలి, వాయనం ఇచ్చుకోవచ్చు. అంటే వాయనం ఇచ్చుకోవచ్చు. ఇందులో కూడా ఇంతమందికని ఇవ్వాలి అలాంటివి అంటే 5 మందికి 9 మందికి అసలు వాస్తవంగా అయితే ఇంతమంది క్యాలిక్యులేషన్ లేదు, కానీ ఎంతమందికైనా ముత్తైదులు బొట్టు పెట్టి వాయనం ఇవ్వచ్చు. పండు ఫలము, అలానే గాజులు, కుంకుమ, జాకెట్ పీసు, వీరే శక్తి ఉంటే చీర, అలాగా ఇవ్వచ్చు, తప్పు లేదు. ఒక పురోహితుడిని పిలిచి బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంకాలం కూడా చేయొచ్చు. ఒకవేళ సాయంకాలం మనం ఈ కాలంలో చేయలేం కాబట్టి ప్రాతకాలంలో చక్కగా తలస్నానం చేసి, తలస్నానం కూడా షాంపుతో వాటితో చేసుకోకూడదు, మామూలుగా తలస్నానం చేయాలి. పాత రోజుల్లో కుంకుడుగాయ ఉండేది, ఇప్పుడు ఎవరు వాటలా, కుంకుడుగాయలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. చక్కగా చీర కట్టుకొని, కొంతమంది జుట్టు విరబోసుకుంటారు, అలా విరబోసుకోకూడదు కూడా. చక్కగా జడ వేసుకొని స్త్రీలు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని భర్తకి నమస్కారం చేసుకొని, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి. మంచి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తీపి పదార్థం అనేది పెట్టుకోవచ్చు, నైవేద్యం ఏదైనా సరే పెట్టుకొని చక్కగా కథలు చదువుకొని ధూపదీప నైవేద్యాలతో మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని ముత్తైదువులందరినీ కూడా పిలుచుకొని వీలైతే భోజనాలు పెట్టచ్చు, లేకపోతే పండు ఫలం యథాశక్తి మనం చేసుకోవచ్చు. భగవంతుడు ఇది పెట్టండి అని ఎప్పుడు చెప్పాల. అయితే వరలక్ష్మి వ్రతానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి? మంగళగౌరి వ్రతం ఏంటంటే ఆ రూపంలో అమ్మవారి, అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క మనిషిని చూస్తుంటాం మనం. మనిషిని చూస్తున్నామంటే ఏమిటేనంటే, ఉదాహరణకి ఒక మనిషి ఒక రకంగా ఉంటాడు, అంటే ఒక పోస్ట్లో ఒక ఉద్యోగంలో ఉంటాడు. ఆ ఉద్యోగం ఉన్నప్పుడు ఆయన్ని ఆ అధికారిగానే మనం చూస్తాం. అలానే అమ్మవారి యొక్క రూపాలు, అమ్మవారు ఒకటే. అమ్మవారు ఏంటంటే విభజన చేయబడింది. విభజన అంటే ఏంటంటే లక్ష్మీదేవి రూపంలో ఉంటే లక్ష్మీదేవి కరుణాకటాక్షం ఇస్తుంది, గౌరీదేవి ఉంటే స్త్రీలకు సర్వసౌభాగ్యాలు వస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి దానికి ఉన్న తేడా ఏంటంటే, లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని అంటే అది చారుమతి కథ. అంటే చారుమతి దేవి ఎలా ఉంది అంటే అత్తమామలు ఎలా చూసింది, మరి లక్ష్మీదేవి ఎలా వచ్చింది, ఎంత దరిద్ర బాధతో ఉంటే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షం వచ్చిందని, అంటే సకల సిరి సంపదలు కలగటానికి వరలక్ష్మి వ్రతం, స్త్రీలకి సర్వసౌభాగ్యాలన్నీ కూడా కలగటానికి మంగళగౌరి వ్రతం. అంటే ఈ వ్రతాన్ని చేయటం వల్ల అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఉంటాయి. ఆ వివిధ రూపాల్లో మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాం. కొలవటం వల్ల ఏంటంటే మనకు అన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళకరమైన వ్రతమే కాబట్టి మంగళగౌరి వ్రతం అన్నారు. అంటే గౌరీదేవిని మంగళకరంగా చూడాలి, మనకి మంగళం జరగాలంటే శుభం జరగాలి. శుభం జరగాలంటే ఏంటంటే అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకి మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి అమ్మ.